బాబాయ్ పో బాబాయ్ హెచ్ రవీంద్ర. నేను అమ్మ ఝాన్సీ ప్రసన్న నేను 3 సంవత్సరాలుగా లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం. మేము పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి వచ్చేసరికి వాళ్ళ బావతో చెప్పింది పెళ్లి చేసుకున్న విషయం, నేను మా బావను ఒప్పిస్తాను అని. ఆ అమ్మాయిని వాళ్ళ బావ కాలుతో తొక్కి అమ్మాయిని భయంకరంగా కొట్టి నన్ను 2 దెబ్బలు కొట్టి పోలీస్ స్టేషన్కి అప్పుడు చెప్పారు, పోలీస్ స్టేషన్కి పట్టించారు. అక్కడి నుంచి మేము మళ్ళీ మా వాళ్ళు అడిగి నన్ను మళ్ళీ బయటికి రప్పించారు. బయటికి వచ్చిన తర్వాత నా పాటికి అమ్మాయికి ఏజ్ సరిపోలేదని చెప్పి అప్పుడు నా పాటికి నేను, అమ్మాయి పాటికి అమ్మాయి, నేను ఆటో తోలుకుంటా నా పాటికి కమ్గానే ఉన్నాను. అమ్మాయికి ఏజ్ వచ్చిన తర్వాత అందరిని ఒప్పించి అప్పుడు మాట్లాడి పెళ్లి చేసుకుందాం అందరి ముందు అని చెప్పి అనుకొని కామ్గా ఉన్నాం. తర్వాత మేము మాకై సైలెంట్గా ఉన్నాము. వీళ్ళు వాళ్ళ బావ ఇక నన్ను చంపడానికి ప్లాన్ చేశాడు. అది ఈ అమ్మాయిని ఇంకా మనం ఇక్కడ వద్దు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనేసరికి నా మీద మళ్ళీ ఇలా కేసులు పెడతారు, ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి నేను అమ్మతో చెబితే అసలుకి ఇంక ఉంటే చంపేస్తారు, వద్దు అసలుకి వెళ్ళిపోతాం మనం అనేసరికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళిపోయి 7 నెలలు అయిపోయింది. అమ్మాయికి 6వ నెల ప్రెగ్నెన్సీ. ఆడంతా బాగానే ఉన్నాం. ఇక్కడికి పోలీసుల దగ్గరికి వచ్చి మేము పెద్దవాళ్ళని అందరినీ ఒప్పించుకొని మాట్లాడదాము, కాళ్ళైనా పట్టుకుందాము, వాళ్ళని ఎలా అయినా ఒప్పిద్దామని చెప్పి ఇద్దరం ఇక్కడికి వచ్చాము. రిపోర్ట్లు అన్నీ తీసుకొని మొత్తం వస్తే ఇక్కడ మొత్తం వీళ్ళు అమ్మాయి నన్ను అక్కడి నుంచి ఎస్పీ సార్ని కలమన్నారు. అక్కడ వాళ్ళని కొంతమందిని అడిగితే ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి ఆడ సార్కి అన్నీ చెప్పింది. సార్ నా ఇష్టపూర్వకంగానే తీసుకెళ్ళాను, మా ఆయన మీద ఇలా కేసులు అయ్యి పెడతా అన్నా అంతా నా ఇష్టపూర్వకంగానే తీసుకెళ్ళాను, నా ఏజ్ కూడా ఇలా మార్చేశారు అని చెప్పి అమ్మాయి చెప్పిందని. నేను ఇలా 6వ నెల ప్రెగ్నెన్సీ అని చెప్పింది. ఎస్పీ సార్ కూడా సరేనమ్మా అని చెప్పి అంటే రిపోర్ట్లు మొత్తం చూపించాము అన్నీ. పక్కన ఇంకా సిఏ మేడం ఉన్నారు. ఇలా ఈ ఎస్పీ సార్ ఉండి డిఎస్పీ సార్కి ఫోన్ చేశాడు, ఇలా ఒకసారి డిఎస్పీ సార్ని కలవండి మీరు అని. సరే అని చెప్పి మా అమ్మాయి అనింది మా వాళ్ళు ఎవరన్నా ఆపి మా ఆయన్ని ఏదో ఒకటి చేస్తారంటే సిఏ మేడం నెంబర్ కూడా రాసి ఇచ్చింది. మిమ్మల్ని ఎవరన్నా ఆపితే మాకు ఫోన్ చేయండి అమ్మా, మీకు ఇబ్బంది లేదని అనేసరికి మేము 2 బ్యాగులు పట్టుకొని నేరుగా ఆటో ఎక్కి డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే అక్కడ వాళ్ళు చూసి వాళ్ళు నేరుగా ఇంకా కొట్టడానికి వచ్చారు. అమ్మాయి ఎదురుండి ఆపి మా ఆయన్ని ఏమనకూడదు, ఏమన్నా మీ అందరి మీద కేసు పెడతాము అని చెప్పి చెప్పింది. ఈరోజా నిన్న అమ్మాయి వచ్చింది, మా ఇంటికి వచ్చింది. అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళకి అందరికి చెప్పి మీరు నా కడుపు తీపిచ్చేశారు, మేము నీ దగ్గర ఉన్నాను, మీ దగ్గర ఉన్నామని చెప్పి అమ్మాయి నేరుగా మా దగ్గరికి వచ్చింది. మా దగ్గరికి వచ్చినప్పుడే అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అందరిని తిడుతుంది. అమ్మాయి మీరు నా కడుపు తీపిచ్చేశారు, 6వ నెల ప్రెగ్నెన్సీ, అసలు మీ దగ్గర ఉండను, నేను మా ఆయన దగ్గరే ఉంటానని చెప్పి అమ్మాయి ఇంటికి వచ్చేసి నేను వెళ్ళను, మీ దగ్గరికి రాను, మీ ఆశలు వద్దు, నాకేమొద్దు, నాకు మా ఆయనే కావాలని చెప్పి చెప్పింది అమ్మాయిని ఏమో కొట్టుకుంటూ తీసుకెళ్ళారు. నేనేం చేయలేకపోయా, కడుపులో బిడ్డను తీపిచ్చేశారు, ఇలా నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, నా మీద అక్రమ కేసులు పెట్టడానికి చేస్తున్నారు. పురుగుల ముందాగా నా బిడ్డని చెత్త కుప్పలో వేపించేస్తారు. పోలీసులు ఇబ్బంది పెట్టారా?
పోలీసు వాళ్ళు అక్రమ కేసులు పెట్టి ఇంకా లోన్ అయిపోద్దాం జీవితాంతం రానికుండా చేయాలని పోలీసు వాళ్ళు వీళ్ళ బావోళ్ళు అమ్మాయి వాళ్ళ సాయి కృష్ణ బట్టశెట్టి సాయి కృష్ణ ఇంకా వాళ్ళ వాళ్ళే ఇంక వాళ్ళ బంధువులు మొత్తం. కొప్పోలు అన్న రఘు అన్నకు చెప్పిన బతిలాడా నేను, అన్నా మేమేం చేయలేదు కదన్నా, ఎందుకన్నా ఇలా చేసేది అని. కాటరగడ్డ రఘు అన్న. నా పేరు సిహెచ్ రవీంద్ర. నాగలక్ష్మి ప్రసన్న ఝాన్సీ అమ్మాయి పేరు, పూర్తి పేరు. ఇంటి పేరు నాయుడు. కొప్పోల దగ్గర ఎన్టీఆర్ కాలనీ. నా పేరు చిలక చిన్నక్క. ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఇష్టపడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చాడు. అమ్మాయికి ఇబ్బంది అయిద్దని చెప్పి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ బావ, వాళ్ళ అమ్మ, వాళ్ళ మొత్తం నలుగురు కలిసేసి వాళ్ళు జైల్లో పెట్టించారు అబ్బాయిని. పెట్టించిన తర్వాత ఈ అమ్మాయికి ఏం చెప్పారు, ఆ అబ్బాయి లెక్క వాయిస్ వినిపించేసి ఇట్లా చెప్తున్నాడు, కడుపు నాకు రాలేదని చెప్తున్నాడు, ఇట్టయితే నువ్వు దారిలోకి వస్తావని చెప్పి అట్లా వినిపించి ఆ అమ్మాయికి మాత్రం ప్రెగ్నెన్సీ తీపిచ్చారు. ఈ అబ్బాయికి ఏం డబ్బులు కట్టేసి పోలీసు వాళ్ళు మాత్రము బాగా కొట్టిస్తున్నారు. వాళ్ళు తప్పుడు సాక్ష్యాలు మొత్తం ఎక్కడెక్కడవన్నీ చెప్పి రాపిస్తున్నారు. మొత్తం ఏ కేసులు కావాలంటే ఆ కేసులు పెట్టి పోలీసు వాళ్ళు మాత్రం కొడుతున్నారు బాగా. ఇప్పుడు మాకేం న్యాయం అంటే నిన్న అమ్మాయి మా ఇంటికి వచ్చింది, ఆ అబ్బాయి కావాలంటున్నాడు. ఆ అబ్బాయిని మాత్రం మేము బయటికి పంపించలేదు. తీసుకొచ్చిన తర్వాత బెయిల్ మీద తీసుకొచ్చుకున్నాము అబ్బాయిని. మేము తీసుకొచ్చిన తర్వాత బయటికి పంపించకుండా మేము ఇంట్లోనే పెట్టుకున్నాము. ఆ అమ్మాయిని వాళ్ళే రెచ్చగొట్టి మా ఇంటికి పంపించారు గొడవ కోసం. ఆ అమ్మాయి చెప్పేసి వచ్చింది వాళ్ళ నాన్నకి, వాళ్ళ అమ్మకి, అందరికీ నాకు వాడే కావాలని చెప్పి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న వచ్చేసి కొట్టుకుంటా తీసుకొని పోయాడు అమ్మాయిని. తీసుకొని పోయి వాళ్ళ అత్త, వాళ్ళ మామ, వాళ్ళందరూ వచ్చేసి ఇట్లా మాది కులాన్ని బిడ్డనే చంపేస్తాం మేము, నిన్నెందుకు పంపిస్తామే, ఎలకల మందు సావు దింగుతాము, అసలు నువ్వు పోయేదేంది వాళ్ళ ఇళ్ళకని చెప్పి మా ఇంటికాడికి వచ్చి రచ్చ చేసేసారు వాళ్ళు వచ్చేసి. ఇట్లా మేము వాళ్ళ బావ వచ్చేసి 5-6 కుర్రాళ్ళని తీసుకొని వచ్చేసి మా ఇంటి ముందు ఎప్పుడు పడితే అప్పుడు బజార్లో కూర్చోవటం, మాట్లాడుకోవటం ఇట్లా జరుగుతుంది. కాలనీ వాళ్ళు మొత్తం వచ్చేసి వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ ఉన్నారు. కుర్రోళ్ళు మొత్తం వచ్చేసి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఏది మొత్తం కాలనీ మొత్తం ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేమేందంటే మాకు కావాల్సింది, వాళ్ళు వచ్చేసి మాది గోళ్ళు మా మధ్యలో వద్దని చెప్తున్నారు వాళ్ళు. మాది కులాన్ని చెప్పి తిడుతున్నారు వాళ్ళు. ఆ మాది కులం అంటే మాది కులం ఏమంత తక్కువ అంచనా వేసిందా? మాది కులాన్ని తిట్టాల్సిన వాళ్ళకి అవసరం లేదు కదా. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంది, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు మా ఇంటి మీదకి వస్తున్నారు అమ్మాయిని రెచ్చగొట్టి. మాకు కావాల్సింది వాళ్ళు ఇప్పుడు మాకు న్యాయం చేయాలి. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే మాకేం చెప్పట్లేదు, మమ్మల్ని తిడుతున్నారు. మీరు ఎందుకు వస్తున్నారు అసలు అక్కడికి అంటున్నారు మమ్మల్ని. అసలు మాకేం మాట్లాడాలన్నా ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు. కొప్పోల దగ్గర రఘు అనైనా ఉన్నాడు. మేము కూడా ఓట్లేసి గెలిపించాము ఆయన్ను. ఆయన ఏం చేస్తున్నాడు, మమ్మల్ని తిడుతున్నాడు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాడు, మమ్మల్ని తిడుతున్నాడు. వాళ్ళకి సపోర్ట్ వస్తున్నాడు, మాకు అస్సలు రావట్లేదు. ఇప్పుడు అమ్మాయి ఇష్టం లేకుండా అబ్బాయి ఎందుకు వెళ్తాడు? వెళ్ళడు కదా. అమ్మాయి ఇష్టం లేకుండా 7 నెలలు రేపు చేస్తాడు అబ్బాయి. వాళ్ళు పెట్టడం అలా పెట్టారు. 7 నెలలు రేపు చేస్తే కడుపు వచ్చింది అని చెప్పి అట్లా పెట్టి తీసుకొచ్చారు అబ్బాయిని మాత్రము. అది ఎంత మటుకు కరెక్టో మీరే చెప్పాలి.